డ్రాయింగ్లో మంచి క్వాలిటీ ప్రొఫెషనల్ లుక్ రావాలంటే మనం వాడే ఎన్నో టెక్నిక్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నిక్స్ లాంగ్ లీడ్ పెన్సిల్ యూజ్ చేసి డ్రా చేయడం. లాంగ్ లీడ్ పెన్సిల్ ఎట్లా షార్ప్ చేయాలి, ఎందుకు అలా షార్ప్ చేయాలి, దానివల్ల యూజ్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ముందు మనం పెన్సిల్ లెడ్ ఎంతవరకు కావాలో డిసైడ్ కావాలి. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక హ్యాండ్తో కట్టర్, ఇంకొక హ్యాండ్తో పెన్సిల్ని హోల్డ్ చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టు పెన్సిల్ని హోల్డ్ చేసిన హ్యాండ్ యొక్క థంబ్ తోటి కట్టర్ని స్లోగా స్మూత్గా ముందుకి పుష్ చేస్తూ ఉండాలి. కొంచెం కొంచెంగా లేయర్ బై లేయర్ పెన్సిల్ లెడ్ మనకి కనపడేదాకా స్మూత్గా ఈ విధంగా షార్ప్ చేసుకోవాలి. కట్టర్ని హార్డ్గా మూవ్ చేస్తూ లోపలికి నొక్కడం వల్ల పెన్సిల్ లెడ్ విరిగిపోయే ఛాన్స్ ఉంది. ఇది స్టార్టింగ్లో కొంచెం కష్టం అనిపించవచ్చు, కానీ ఒక 5 రూపీస్ పెన్సిల్ తీసుకొని ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల తర్వాత ప్రాక్టీస్ అయిపోతుంది, ఈజీగా చేయవచ్చు. పెన్సిల్ లెడ్ మొత్తం కనబడేదాకా షార్ప్ చేసిన తర్వాత ఒక శాండ్ పేపర్ తీసుకొని ఈ విధంగా స్లోగా షార్ప్ చేయాలి. పాయింట్ అనేది షార్ప్ వచ్చేదాకా షార్ప్ చేసుకోవాలి. ఒకవేళ శాండ్ పేపర్ అవైలబుల్గా లేకపోతే గోడ కానీ లేకపోతే నార్మల్ రఫ్ టెక్స్చర్ ఉన్న ఏదైనా ప్లేస్లో కానీ నార్మల్గా రఫ్ చేసి షార్ప్ చేసుకోవచ్చు. ఈ విధంగా షార్ప్ చేసిన తర్వాత మనకు వచ్చిన ఈ గ్రాఫైట్ పౌడర్ని ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకోండి. ఇది డ్రాయింగ్స్కి చాలా యూజ్ అవుతుంది. ఏదైనా బ్యాక్గ్రౌండ్స్ కానీ లేకపోతే ఏదైనా షేడింగ్ కానీ వేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. పెన్సిల్ లిడ్ పెద్దగా ఉండడం వల్ల పెన్సిల్ దూరంగా పట్టుకుంటాం. దానివల్ల డ్రాయింగ్ చేసే పేపర్కి కానీ లేదా ఏదైనా సర్ఫేస్ పైన మనం డ్రాయింగ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ పేపర్కి మనకు ఐకి మధ్యలో డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. దానివల్ల డ్రాయింగ్లో కన్స్ట్రక్షన్ లైన్స్ పైన మనం ఎక్కువగా ఫోకస్ చేస్తాం. సో డ్రాయింగ్ షేప్ అనేది పర్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. షార్ట్ లెడ్ పెన్సిల్ యూజ్ చేస్తూ డ్రా చేయడం వల్ల మనం ఆటోమేటిక్గా డీటెయిల్స్ని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. దానివల్ల డ్రాయింగ్ కన్స్ట్రక్షన్ అనేది సరిగ్గా రాకపోవడం అనేది జరుగుతుంది. లాంగ్ లెడ్ పెన్సిల్ యూజ్ చేస్తూ ఓవర్ హ్యాండ్ గ్రిప్తో డ్రా చేస్తాం. దీనివల్ల క్వాలిటీ లైన్స్తో డ్రా చేయొచ్చు, లైన్స్లో వెరైటీస్ కూడా తీసుకురావచ్చు. దాంతో మన డ్రాయింగ్లో క్వాలిటీ బిల్డ్ అవుతుంది. హ్యాండ్ని ఫ్రీగా మూవ్ చేస్తూ పెద్ద పెద్ద డ్రాయింగ్స్ వేయడానికి చాలా బాగా ఫీల్ అవుతుంది. లాంగ్ లీడ్ పెన్సిల్ వల్ల షేడింగ్ అనేది బాగా చేయవచ్చు. మీరు కూడా ఇలా లాంగ్ లీడ్ పెన్సిల్ షార్ప్ చేయడం ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి అండ్ మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్లో చెప్పండి. ఇది బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.